ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. వేదములోను, ఉపనిషత్తులోను, పురాణములోను ఒకే పదము మనకి కనిపిస్తూ ఉంది. అదేంటంటే తద్విష్ణో పరమం పదం అనేది. ఈ వాక్యం మనకి తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి శూరయః దివీవ చక్షురా తతం అని ఋగ్వేదము 1వ మండలము 22వ సూక్తము 20వ రుక్కుగా తెలుస్తూ ఉంది. ఇదే విషయం ఆప్నోతి తద్విష్ణో పరమం పదం అని ఖట ఉపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 9వ మంత్రం తెలియజేస్తూ ఉంది. ఇది శ్రీ మహాభాగవత పురాణంలో ధ్రువ ఉపాఖ్యానంలో లభిస్తూ ఉంది. ధ్రువ గతిర్ విష్ణో పదమధాభ్యగాతు. శ్రీ భాగవతం 4వ స్కందం 12వ అధ్యాయం